ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియా అనేటువంటి కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే నవ్వు టుడే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ లో ఆయన పెట్టిన భిక్ష వలన ఇక్కడ వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే వార్డు మెంబర్ గానీ సర్పంచ్ గానీ ఉప సర్పంచ్ గానీ నామినేషన్ దాఖలు బ్యాక్ సైడ్ చేస్తున్నారు. ఆయన న్యాయశాఖ మంత్రికి హిందూ కోడ్ బిల్లు పెట్టి మహిళలకు హక్కులు కావాలని చెప్పి న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి పార్లమెంటు న్యాయశాఖ మంత్రి పదవికి రాయడం చేస్తే కనీసం వార్డు మెంబర్లు దండెత్తని కూడా ముందుకు రావట్లేదు. సార్ ఇది షేమ్ ఇక్కడ ఉన్నటువంటి వీరు ఎవరంటే మీరే ముందు పడరు కదా, మీరే చేస్తే మేము ముందు పడి కట్టించినంత వరకే కానీ నిరంతర ప్రక్రియ మేమే మాకే ఇచ్చిండు అంబేద్కర్ ఓటాకు మేమేనా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ హక్కు లేదు అంబేద్కర్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళే చేస్తారు, మాకేం అవసరం చేస్తానికి. నా వ్యక్తిగతంగానే అభిమానిస్తా, నా ఒక దండ తెచ్చుకొని ఇస్తే అంతవరకే తప్ప ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నామినేషన్ జరుగుతున్నా, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ పెట్టిన భిక్షలు జరుగుతున్నాయి. కనీసం ఆయన స్మరించుకోవడానికి ఇక్కడ ఎవరు కనీసం క్యాష్ ఫీలింగ్ చూసుకుంటా మాదమాదుగులు ఇప్పుడు నామినేషన్ ఎక్కడ మాదమాదులకే జరుగుతుంది. ఇక్కడ వెనక మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఏదో లేకపోతే రాజ్యాంగబద్ధంగా పదవులను పెంచి కూడా కనీసం ఆయన స్మరిస్తాను దండెత్తం కూడా ముందుకు రాటువంటి వ్యవస్థలు ఇంకా కులాల మీద కుల పట్టింపుతో వ్యవస్థ నడిపిస్తుండే మన ధర్మశాస్త్రం కాదుగా నడిచేది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కదా నడిచేది. రాజ్యాంగబద్ధంగా అందరూ ఒకటే కదా, కనీసం దండేస్తామో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. పొద్దున 9 గంటలకు మేము టైం తీసుకున్నాం పాపం అధికారులది. మా అక్కడ మొదలు ఎర్లీ వచ్చి కూర్చొని రిటర్న్ మళ్ళీ వచ్చిన మా గౌరవంతో అంబేద్కర్